हेलो एवरीवन, चलो हिंदी सीखे में आप सबका स्वागत करती मैं विशालाक्षी। आज 10th क्लास सेकंड लैंग्वेज हिंदी में पढ़ेंगे उपवाचक का और एक लेसन शांति की राह में। इसमें नेल्सन मंडेला और मदर तेरेसा इन दो महान हस्तियों के बारे में बताया गया है कि उन्होंने किस तरह से अपनी सेवा और भाईचारे के कारण प्रसिद्धि पाई है। आज के दौर में इसकी बहुत ज़्यादा आवश्यकता है। हमें सेवा की भावना, भाईचारे की भावना, परोपकार की भावना ये होना बहुत ज़रूरी है। 10th క్లాస్ సెకండ్ లాంగ్వేజ్ హిందీలోని మనం ఇవాళ చదువుతాం శాంతి కి రాహమే. శాంతి అంటే పీస్. ఎలాగా మనం మన చుట్టుపక్కల మిగతా ప్రపంచంలో అన్ని దేశాలతోని ఎలా మనం శాంతిగా ఉండాలి అనేది. దీనిలోని మనకి నెల్సన్ మండేలా, మదర్ తెరేసా ఇద్దరు గురించి మనకి చెప్పబడ్డాయి. వాళ్ళు ఎలాగా ప్రజలకి సేవ చేసేవారు, ఎలాగా అందరితోని స్నేహభావంతో, వాత్సల్య భావంతో, పరోపకారంతో ఉండేవారు అనేది. దీని గురించి మనం ఇవాళ ఈ లెసన్లోని తెలుగులోని హిందీలోని చదువుదాం, అర్థం చేసుకుందాం, తెలుసుకుందాం. शांति की राह में यदि हमारे पास दुनिया का सारा वैभव और सुख साधन उपलब्ध है परंतु शांति नहीं है तो वैसा सुख साधन व्यर्थ है। संसार में मानव द्वारा जितने भी कार्य किए जा रहे हैं सबका एक ही उद्देश्य है, शांति. మనకి ప్రపంచంలో ఉన్న వైభవాలు, సుఖ సాధనలు అన్నీ ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి, శాంతి అంటే పీస్ లేదనుకోండి ఆ సుఖ సాధన అన్నీ వ్యర్థమే అవుతాయి. ప్రపంచంలో ఎన్ని మానవ ద్వారా ఎన్ని పనులు చేస్తున్నా కూడా अन्निटिकी वहटे उद्देश्य शांति. सबसे पहले तो हमें ये जान लेना चाहिए कि शांति क्या है. शांति का केवल यह अर्थ नहीं कि मुख से चुप रहें, अपितु मन को नियंत्रित कर उसे बुराई के रास्ते पर चलने से रोकना ही वास्तविक शांति है. इसलिए जहाँ शांति है वहाँ सुख है, जहाँ सुख है वहीं स्वर्ग है, जहाँ स्वर्ग है वहीं दुनिया का श्रेष्ठ स्थान है. युद्ध, दुख, लालच और सभी पीड़ाओं को मिटाने का एकमात्र साधन है शांति. धन दौलत से भौतिक संपदा खरीद सकते हैं किंतु शांति नहीं. यही कारण है दुनिया भर के कई धनी देश शांति को बनाए रखने के लिए युद्ध के लिए तत्पर हो रहे हैं. युद्ध से कभी शांति स्थापित नहीं हो सकती बल्कि सभी देशों के बीच चर्चा एवं सहयोग के द्वारा शांति की स्थापना की जा सकती है. इसी उद्देश्य से 24 अक्टूबर 1945 में संयुक्त राष्ट्र संघ की स्थापना हुई. इसका मूल उद्देश्य है विश्व के सभी देशों के बीच शांति की स्थापना करना. इतना ही नहीं, शांति के क्षेत्र में उत्कृष्ट कार्य करने वाले हर वर्ष नोबेल पुरस्कार भी दिया जाता है. అందుకంటే ముందర మనకి తెలుసుకోవాలి శాంతి అంటే ఏంటి. శాంతి అంటే సైలెంట్గా ఉండటం కాదు. ముక్సే చుప్రైనా అంటే మాట్లాడకుండా ఉండటం, అది శాంతి కాదు. శాంతి అంటే మనసుని నియంత్రించుకొని దాన్ని చెడ్డదారిలో వెళ్ళకుండా ఆపటమే వాస్తవికమైన శాంతి. ఎందుకంటే ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడే సుఖం ఉంటుంది, ఎక్కడైతే సుఖం ఉంటుందో అక్కడే స్వర్గం ఉంటుంది. స్వర్గం ఉన్నది అంటే అది ప్రపంచంలో అందరికంటే శ్రేష్టమైన స్థానం. యుద్ధం, దుఃఖాలు, గ్రీడీనెస్, మనకి అత్యాశ, తర్వాత అన్ని కష్టాలుని నివారించటానికి ఒకటే ఒక సాధనం ఏంటి, శాంతి. డబ్బుతో మనం భౌతిక సంపదని కొనుక్కోగలం కానీ శాంతిని కొనుక్కోలేమే. అందుకనే
ఈ కారణం వల్లనే ప్రపంచంలో ఎన్నైతే డబ్బు గల దేశాలు ఉన్నాయో అవి శాంతిని చేయడానికి యుద్ధానికి రెడీగా ఉంటున్నారు. యుద్ధం చేసి మనం శాంతిని స్థాపించగలమా? స్థాపించలేము కదా. దాని బదులుగా అన్ని దేశాలు కూర్చొని చర్చను డిస్కస్ చేసుకోవటం, ఒకళ్ళకి సహయోగం చేసుకుంటే కలిసి ఉంటే దాని ద్వారా మనం శాంతిని స్థాపించగలం. ఇదే ఉద్దేశంతో 24 అక్టోబర్ 1945లో సంయుక్త రాష్ట్ర సంఘ్ యుఎన్ఓ యునైటెడ్ నేషన్ దాన్ని స్థాపించారు. దాని మూల ఉద్దేశం ఏంటి? ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాల మధ్యన శాంతిని నిలపటం, స్థాపించటం. అంతేకాదు ఈ రంగంలోని ఉత్కృష్ట కార్యమే గ్రేట్ వర్క్, చాలా బాగా మంచి పని చేసిన వాళ్ళకి ప్రతి ఏటా ఒక నోబెల్ పురస్కారం కూడా ఇవ్వబడుతుంది. शांति की स्थापना में अपना जीवन समर्पित करने वाले कई महान हस्तियां हैं. यहाँ उन्हीं में से 2 महान लोगों के महान कार्यों के बारे में दिया जा रहा है, जिन्होंने अपना सारा जीवन अहिंसा, शांति, सेवा और भाईचारे की स्थापना में लगा दिया है. శాంతిని స్థాపించటానికి వాళ్ళ జీవితం అంతా కూడా సమర్పించిన వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. దానిలోని మనం ఇవాళ ఈ పాఠంలోని 2 గొప్ప గ్రేట్ బాగా పనిచేసిన వాళ్ళ గురించి మనం ఇవాళ చదువుకుందాం. వాళ్ళు తన పూర్తి జీవితంలోని అహింస అంటే నాన్ వైలెన్స్, శాంతి, పీస్, సేవ, సర్వీస్ और భాయిచారా బ్రదర్హుడ్ అలా వాటిని స్థాపించడానికి వాళ్ళ పూర్తి జీవితాన్ని సమర్పించేశారు. అలాంటి వాళ్ళలోనే మనం 2 గురించి ఇవాళ చదువుదాం. ఫస్ట్ నెల్సన్ మండేలా అండ్ మదర్ తెరేసా. नेल्सन मंडेला के नाम से विश्व भर में प्रख्यात शांति दूत का पूरा नाम नेल्सन रुलिहल्ला मंडेला था. उनका जन्म 18 जुलाई 1918 को दक्षिण अफ्रीका में हुआ. वे दक्षिण अफ्रीका के प्रथम अश्वेत राष्ट्रपति थे. राष्ट्रपति बनने से पूर्व वे दक्षिण अफ्रीका में सदियों से चल रहे रंग भेद का विरोध करने वाले अफ्रीकी नेशनल कांग्रेस और इसके सशस्त्र गुट उमखोतो वे सिजवी के अध्यक्ष रहे. रंग भेद विरोधी संघर्ष के कारण उन्होंने 27 वर्ष रॉबिन द्वीप के कारागार में बिताया. उन्हें कोयला खनिक का काम करना पड़ा था. सन 1990 में श्वेत सरकार से हुए एक समझौते के बाद उन्होंने नए दक्षिण अफ्रीका का निर्माण किया. वे दक्षिण अफ्रीका एवं समूचे विश्व में रंग भेद का विरोध करने के प्रतीक बन गए. संयुक्त राष्ट्र संघ ने उनके जन्मदिन को नेल्सन मंडेला अंतर्राष्ट्रीय दिवस के रूप में मनाने का निर्णय किया. दक्षिण अफ्रीका के लोग मंडेला को व्यापक रूप से राष्ट्रपिता मानते हैं. उन्हें लोकतंत्र का प्रथम संस्थापक भी कहा जाता है. मंडेला అనే పేరు గల విశ్వభరలో ప్రపంచకం అంతట్లోని ప్రఖ్యాతమైన శాంతి దూత్. ఆయన పూర్తి పేరు నెల్సన్ రొలిహల్లా మండేలా. ఆయన జన్మం 18 జూలై 1918లో దక్షిణ ఆఫ్రికాలో అయింది. దక్షిణ ఆఫ్రికాలో ఆయన ప్రథమ అంటే ఫస్ట్, అశ్వేత అంటే తెలుపు కానివారు, శ్వేత అంటే సఫేద్, తెలుపు కాని అంటే బ్లాక్ రాష్ట్రపతి थे. రాష్ట్రపతి बनने से पूर्व రాష్ట్రపతి అవ్వక ముందర ఆయన దక్షిణ ఆఫ్రికాలోని ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న రంగభేద్ మీద విరోధంకి ఆయన పోరాడారు.
అఫ్రికా నేషనల్ కాంగ్రెస్, తర్వాత ఒక ఉమ్ఖౌతో వే సిజ్వే అనే ఒక గ్రూప్లోని ఆయన అధ్యక్షుడు. రంగ విరోధంలో ఆయన పోరాడుతూ 27 ఏళ్ళు రాబిన్ ద్వీపంలోని ఆయన కారాగారంలోని గడిపారు. అక్కడ ఆయనకి కోయిలా అంటే బొగ్గు ఖనిక్ అంటే మైన్లోని పని చేయవలసి ఉండేది. 1990లోని శ్వేత్ అంటే ఈ వైట్ వాళ్ళు గోరేకి సర్కార్ వైట్ ఆ గవర్నమెంట్తో ఒక సమझौता అయింది. తర్వాత అక్కడ దక్షిణాఫ్రికా అనే దాన్ని నిర్మించారు. ఆ పూర్తి దక్షిణ అమెరికా పూర్తి ప్రపంచం అంతట్లోని ఈ రంగు భేద్కి విరుద్ధంగా చేసినందుకు ఆయనకు ఒక ప్రత్యేక స్థానం దొరికింది. సంయుక్త రాష్ట్ర సంఘంలో కూడా ఆయన పుట్టినరోజుని నెల్సన్ మండేలా అంతర్రాష్ట్రీయ దివస్ ఇంటర్నేషనల్ డే కింద ఇప్పుడు కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. దక్షిణ ఆఫ్రికాలోని అందరూ కూడా ఆయన్ని రాష్ట్రపిత అని నమ్ముతారు. మనకి రాష్ట్రపిత గాంధీలాగే ఆయన్ని దక్షిణాఫ్రికాలో మండేలాని రాष्ट्रपिता अंटार। उन्हें लोकतंत्र का प्रथम संस्थापक और उद्धारकर्ता के रूप में देखा जाता है। सो दक्षिण अफ्रीकाలో ఆయన్ని ఫస్ట్ లోక్తంత్రని స్థాపించిన వాడు చేసిన వాడిగా చూస్తారు। दक्षिण अफ्रीका में प्राय उन्हें मदीबा कहकर बुलाया जाता है। यह शब्द बुजुर्गों के लिए सम्मान सूचक है। उन्हें अब तक 250 से भी अधिक राष्ट्रीय व अंतर्राष्ट्रीय पुरस्कारों से सम्मानित किया गया है। सन 1993 में नोबेल शांति पुरस्कार, भारत रत्न पुरस्कार और 2008 में गांधी शांति पुरस्कार प्राप्त हुए हैं। उनका स्वर्गवास 23 नवंबर 2013 में हुआ। ऐसे महान शांतिदूत के निधन पर सारे विश्व में अपूर्व श्रद्धांजलि समर्पित की। इनका संघर्षमय जीवन हमें शांति की राह में चलने के लिए पथ प्रदर्शित करता है। ఆయన్ని దక్షిణ ఆఫ్రికాలో మదీబా అని పిలుస్తారు। మదీబా అంటే పెద్దవాళ్ళు, బుజుర్గ్ అంటే ఏజ్డ్ పీపుల్ని, పెద్దవాళ్ళని, అది ఒక సమ్మాన అయిన ఒక పదం అన్నమాట। ఆయనకి 250 కన్నా ఎక్కువ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, రాష్ట్రీయ వ అంతర్రాష్ట్రీయ పురస్కారాలతో సన్మానించబడ్డారు। 1993లో ఆయనకి నోబెల్ శాంతి పురస్కారం దొరికింది, భారత్ రత్న పురస్కారం, తర్వాత 2008లోని గాంధీ శాంతి పురస్కారం కూడా ఆయనకి ఇచ్చారు। ఆయన 23 నవంబర్ 2013లో ఆయన స్వర్గస్థులయ్యారు। అలాంటి శాంతి దూత్ ఆయన పోయినప్పుడు పూర్తి ప్రపంచం అంతా కూడా అపూర్వమైన శ్రద్ధాంజలి సమర్పించింది। అతని సంఘర్షమైన జీవితం మనకి శాంతి దారిలోని తీసుకెళ్తుంది, అది మనకి ఆ దారి చూపిస్తున్నది। కాబట్టి మనం అందరం కూడా అతనిలాగా పీస్, శాంతి గురించి పోరాడాలి। అది మనకి నెల్సన్ మండేలా గురించి ఒక చిన్న సందేశం ఇక్కడ ఇవ్వబడింది। అలాగే ఇంకొక శాంతి దూత్ మదర్ తెరేసా, ఆవిడ గురించి కూడా మనం ఇక్కడ చదువుదాం।
मदर तेरेसा एक ऐसा नाम है जो शांति, करुणा, प्रेम व वात्सल्य का पर्याय कहलाता है। ऐसी महान माता का पूरा नाम अग्नेस गोंक्से बोझशियो तेरेसा था। उनका जन्म 26 अगस्त 1910 को और स्वर्गवास 5 सितंबर 1997 में हुआ था। वैसे तो वे युगोस्लाविया मूल की थीं। आगे चलकर सेवा की भावना से रत होकर भारत की नागरिकता स्वीकार कर ली। प्रारंभ में उन्होंने अध्यापिका के रूप में काम किया था, किंतु उनका सपना कुछ और ही था। वे अनाथों, गरीबों और रोगियों की सेवा करना चाहती थी। इसलिए उन्होंने सन 1950 में कोलकाता में मिशनरी ऑफ चैरिटी की स्थापना की। उनके द्वारा स्थापित संस्था को ही निर्मल हृदय कहते हैं। उन्होंने अपना सारा जीवन गरीब, अनाथ और बीमार लोगों की सेवा में लगा दिया। मदर तेरेसा పేరు శాంతి, కరుణ, ప్రేమ, వాత్సల్యం దీనికి పర్యాయ పదమే ఆవిడ పేరు. ఆవిడ మహాన్ అలాంటి తల్లి పేరు అగ్నేస్ గోంక్సే బోజ్షియో తెరేసా. ఆవిడ 26 ఆగస్టు 1910లో పుట్టారు. సెప్టెంబర్ 5 1997లో ఆవిడ స్వర్గస్థులయ్యారు. యాక్చువల్లీ ఆవిడ యుగోస్లావియాలో పుట్టారు, కానీ సేవ చెయ్యాలి అనే భావనతో ఆవిడ అక్కడి నుంచి ఇండియాకి రావడం, ఇండియా సిటిజన్షిప్ని ఆవిడ తీసుకున్నారు. మొదట్లో ఆవిడ ఒక టీచర్ కింద చేశారు, కానీ ఆవిడకి ఒక కళ ఉంది, అనాథలకి, పేదవాళ్ళకి, రోగులకి సేవ చేయాలి అనేది. అందుకని 1950లో ఆవిడ కోల్కత్తాలోని మిషనరీ ఆఫ్ చారిటీ అనే దాన్ని స్థాపించారు. ఆ సంస్థనే నిర్మల్ హృదయ్ కూడా అంటారు. ఆవిడ మిగతా పూర్తి జీవితం అంతా కూడా పేదవాళ్ళని, అనాథలకి, తర్వాత రోగులకి సేవలోనే గడిపేశారు. सन 1970 तक वे गरीबों और असहायों के लिए अपने मानवीय कार्यों के लिए प्रसिद्ध हो गईं. सन 1979 में उन्होंने नोबेल पुरस्कार और 1980 में भारत रत्न पुरस्कार से सम्मानित किया गया. उन्होंने कथनी से कहीं करनी को अधिक महत्व दिया. इसीलिए वे हमेशा कहा करती थी, प्रार्थना करने वाले होठों से सहायता करने वाले हाथ कहीं अच्छे हैं. मातृमूर्ति करुणामयी मदर तेरेसा ने अपने जीवन में यह साबित कर दिखाया कि मानव सेवा ही माधव सेवा है. परोपकार के पथ पर चलने वालों को ही वास्तविक जीवन मिलता है. आज वे हमारे बीच नहीं रहीं, किंतु उनके महान विचार, उत्कृष्ट कार्य और श्रेष्ठ परोपकारी गुण आज भी एक दिव्य ज्योति के रूप में हमें वास्तविक जीवन बिताने की राह दिखाते हैं. 1970లో ఆవిడ బీదవాళ్ళకి, అసహాయులకి పనిచేసి ఆవిడ చేసిన మంచి కార్యానికి ఆవిడ ప్రసిద్ధి పొందారు. 1979లో ఆవిడకి నోబెల్ పురస్కారం, 1980లో ఆవిడకి భారత రత్న పురస్కారంతో సన్మానించారు. ఆవిడ చెప్పటం కన్నా చేయటానికి ఎక్కువ ఇంపార్టెన్స్ విలువ ఇచ్చేవారు. కథనీ సే కహీ కర్నీకో. కథనీ అంటే మనం కొన్ని మాటలే చెప్తాం కానీ చేతలు ఉండవు. మాటల కన్నా చేతలు ఎక్కువ మంచి ఇంపార్టెంట్ అని ఆవిడ అంటూ ఉండేవారు. ఆవిడ అస్తమానం అంటూ ఉండేవారు అన్నమాట, మనం పెదవులతో దేవుడికి ప్రార్థించే కన్నా చేతులతో ఇంకోళ్ళకి సహాయం చేస్తే అది ఎక్కువ గొప్పది అనేసి. మాతృమూర్తి కరుణామయి మదర్ తెరేసా తన జీవితంలో అదే ప్రూవ్ చేశారు.
మానవ సేవే మాధవ సేవ అని. పరోపకారమైన దారిలో నడిచినప్పుడే వాస్తవిక మన జీవితం సాఫల్యం అవుతుంది అనేది ఆవిడ ప్రూవ్ చేశారు. ఇప్పుడు ఆవిడ మన మధ్యలో భౌతికంగా మన మధ్యలో లేకపోయినా ఆవిడ చేసిన మంచి పనులు, ఆవిడ మంచి థాట్స్, పరోపకారమైన గుణం, ఇవన్నీ కూడా మనకి ఒక దివ్య జ్యోతిలాగా మన మధ్యనున్నది. మన జీవితానికి అసలైన పని ఏంటంటే, వాస్తవికంగా మన జీవితం ఏంటంటే ఇంకోళ్ళకి పరోపకారం చేయటమే, ఇంకోళ్ళకి ఉపకారం చేయటమే, ఎవరికైనా సహాయం చేయటమే అనేది ఆవిడ మనకి ఒక దారి చూపించారు. సో ఇలాంటి గొప్పవాళ్ళ గురించి మనం తెలుసుకోవటం, వాళ్ళు చెప్పిన మాటల్ని మనం ఓన్లీ వింటమే కాకుండా ఆ దారిలో మనం నడిస్తే తప్పకుండా మనం కూడా ఒకరోజు మన జీవితం కూడా సాఫల్యం అవుతుంది. तो हमने आज 2 लोगों के बारे में पढ़ा, नेल्सन मंडेला और मदर तेरेसा के बारे में. उनके जीवन में जो इतनी कठिनाइयों के बाद भी वो जो देश सेवा और जन सेवा में लगाए, वैसे ही हमें भी रहना चाहिए. यही संदेश हमें देता है. अगर आपको मेरे वीडियोस पसंद आते हैं तो इसे लाइक कीजिए, शेयर कीजिए, और अभी तक अगर मेरे चैनल को सब्सक्राइब नहीं किया है तो प्लीज़ सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना मत भूलिए ताकि नोटिफिकेशन आपको समय पर मिल सके. धन्यवाद.